అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఆయన కృప యుగయుగములో నిలుచును. దేవుని కృప యుగయుగములు నిలుస్తుందని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అసలు కృప అంటే ఏమిటి? కృప అనగా అర్హత లేని వ్యక్తికి అర్హతనివ్వటమే కృప. ఆదికాండంలో నోవాహును గూర్చి దేవుని దృష్టికి నోవాహు కృపనొందినవాడాయను అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. దేవుని కృప ఎంతో విలువైనది. కీర్తనకారుడు 36వ కీర్తన 7వ వచనంలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అంటూ ఉన్నాడు. దేవుని కృప ఎంతో అమూల్యమైనది అంటే అది చాలా విలువైనదని భక్తుని యొక్క నోట మనం వింటూ ఉన్నాం. అంత విలువైనటువంటి కృప దేవుడు మన ఎడల చూపిస్తున్నందుకు మనం ఎంత ధన్యులమో కదండి. ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటూ ఉన్నాను. హిజ్కియా భక్తునికి మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు దేవుడు యెషయా గారితో మాట్లాడి, యెషయా నువ్వు వెళ్ళి ఇలా చెప్పు, ఇల్లు చక్కబెట్టుకోమని అని హిజ్కియా గారికి వార్త పంపించారు. అప్పుడు యెషయా భక్తుడు వెళ్ళి ఇల్లు చక్క పెట్టుకో అని యెషయా భక్తుడు హిజ్కియా గారితో చెప్పినప్పుడు వెంటనే ఆ మాట వినినటువంటి హిజ్కియా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఆయన యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. దేవుణ్ణి ఎలా ప్రార్థన చేశారంటే, ప్రభువా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో, మీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎలా చేశానో, నేను చేసిన వాటిని నేను చేసినట్టుగా కాకుండా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అంటే నువ్వు ఎన్ని చేసినా దేవుని కృప లేకపోతే నువ్వు చేసినవన్నీ ఒట్టివే. నేను చేశాను, కానీ నేను చేసిన వాటిని బట్టి కాదు, నేను చేసినవి నువ్వు అంగీకరించాలంటే అవి కృపతో జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, దేవుని కృప అంత విలువ. అందుకనే దేవుడు వెంటనే హిజ్కియా ప్రార్థన విని, నేను ఎలా నీ సన్నిధిలో చేశాను, ఇవన్నీ చేశాను కదా ప్రభా, నీకోసం జీవించాను కదా, నీకోసం ఎన్నో చేశాను కదా, ఎందుకు నాకు ఈ రోగం పెట్టావు, నన్ను ఇలా చేసావు అని అడగట్లే. ప్రభువా మీ కృపతో మీ కృప లేకపోతే నేను చేసినవన్నీ కూడా ఒట్టివే. అందుకని అంటున్నాడు కీర్తనకారుడు మరొక చోట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని కృప నిరంతరం ఉంటుంది. హిజ్కియా భక్తుడి యొక్క ప్రార్థన దేవుని కృపణతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించిన వెంటనే ఆ ప్రార్థన వినినటువంటి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని దేవుడు హిజ్కియా గారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని కృప అంత గొప్పది. ఆ కృపలో మనము నిలిచి ఉండాలి. దేవుని కృపను వ్యర్థము చేయకూడదు. దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మనము ఎప్పటికీ దేవుని కృపను వ్యర్థము చేయకుండా దేవుని కృపలో నిలిచి ఉందుముగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా మీకు వందనములు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని, మీ కృపే తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నదయ్యా. మీ కృప లేకపోతే మేమెందుకు పనిచేయము? అంత అమూల్యమైనటువంటి కృపను మా ఎడల చూపించినందుకు మీకు రుణస్థులమై ఉన్నాము. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి ఈరోజు నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున మీ చేయి పట్టుకుని నడిపించమని, వారి చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.